వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అదేంటంటే రజనీకాంత్ కూలీ మూవీలో విలన్ గా యాడ్ చేయమని చెప్పేసి నాగార్జునకు ఆఫర్ వచ్చింది. కానీ నాగార్జున అయితే ఒప్పుకోలేదట. ఒకవేళ విలన్ గా చేస్తే తన స్టార్ హీరో ఇమేజ్ కి గండి పడుతుందని చెప్పేసి వద్దని చెప్పారట. అసలు నాగార్జున స్టార్ హీరో అని ఎవరు చెప్పారు భయ్యా? ఆయన ఊహించుకున్నట్టున్నారు. ఏదేమైనా మీకైతే అప్డేట్ ఇచ్చేసాను. ఇంకా మొదలెడదాం. ఈ రోజు విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ అలాగే రవితేజ మిస్టర్ బచ్చన్ నుంచి 2 కంటెంట్స్ అయితే బయటకు వచ్చాయి. ఒకటి గ్లిమ్స్, ఒకటి టీజరు. సో నా దృష్టిలో 2 కూడా టీజర్లే. సో ఈ 2 ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. ముందుగా మెకానిక్ రాకీ. ఈ గ్లిమ్స్ వీడియో చూసినప్పుడు ఫుల్ బోర్ కొట్టేసింది భయ్య. అండ్ ఆ బీజిఎం కూడా అంత బీభత్సం అయితే నాకు అనిపించలేదు. కాకపోతే విజువల్స్ మాత్రం మంచి కలర్ఫుల్ గా రిచ్ విజువల్స్ తో తీశారు. ఇంకా హీరో మెకానిక్ క్యారెక్టర్లు చేయడం అని ఎన్ని వందల సినిమాలో చూడలేదు చెప్పండి. అది పక్కన పెట్టేస్తే విశ్వక్ సేన్ మాత్రం ఈ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ లో ఏ సినిమా అన్నా సరే నేను కొత్తగా ఉంటేనే చేస్తాను, లేకపోతే చేయను, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అన్నాడు. మరి గ్లిమ్స్ తో ఆకట్టుకోలేదు. టీజర్ ట్రైలర్ బాగుంటేనే ఎక్స్పెక్ట్ చేద్దాం. మిస్టర్ బచ్చన్ మూవీ ఇది రీమేక్ సినిమా అని నాకు తెలిసినప్పటి నుంచి ఈ సినిమా మీద నాకు జీరో హోప్. అసలు నాకు హైపే లేదనమాట. నాకు రీమేక్ సినిమాలు అనేవి అస్సలు నచ్చవు. సో నేను ఆల్రెడీ ఒరిజినల్ చూసేసాను. సో చూసిన తర్వాత ఈ టీజర్ అలాగే ఇప్పటి వరకు బయటకు వచ్చిన కంటెంట్ చూస్తుంటే మొత్తం ఒరిజినల్ సినిమాని చెడగొట్టేసారు అనిపిస్తుంది. అండ్ హరీష్ శంకర్ కూడా డైరెక్ట్గా చెప్పేశాడు, సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్గా మార్చేశాను అని. టీజర్లో చూసింది సినిమా ఫస్ట్ హాఫ్లో ఉంటుందని చెప్పాడు. అంటే ఎంతసేపు హీరో హీరోయిన్ మధ్య ఆ చెత్త రొమాన్స్ అనుకుంటా. అసలు ఇక్కడ రవితేజకి ఏమో 60 సంవత్సరాలు, ఈ అమ్మాయికి ఏమో 25 years కూడా లేవు. వీళ్ళిద్దరి మధ్య అన్ని రొమాంటిక్ సీన్స్ ఎందుకు పెట్టారో ఏంటో అర్థం అవట్లేదు భయ్య, చిరాకు వస్తుంది. సో నాకెందుకో మిస్టర్ బచ్చన్ జెండా ఎత్తేస్తుంది అని అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ రాయండి. ఇంకా టీజర్ గురించి ఏమని చెప్తాను చెప్పండి. టీజర్ అయితే బాగుంది. ఆ కట్, ఆ ఎడిటింగ్ అంతా కూడా చాలా బాగా చేశారు. కాకపోతే చెప్తున్నా కదా, నాకైతే ముందు నుంచి ఈ సినిమా మీద నెగిటివ్ పాయింటే ఉంది, నెగిటివ్ వైబ్సే ఉన్నాయి అనమాట. రీమేక్ సినిమాలు నేను అస్సలు సపోర్ట్ చేయను. నాకు చాలా చిరాకు రీమేక్స్ చేయడం అనేది. రీమేక్ సినిమాలు కూడా నేను చూడను. అంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూస్తాను అనుకోండి. సో ఈ August 15th మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఇంకా తంగలాన్, ఈ 3 సినిమాలు వస్తున్నాయి. మీరు ఏ సినిమా చూస్తారో కింద కామెంట్ రాసేయండి.